డీలిమిటేషన్ బిల్లు విషయంలో కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందో అందరికీ తెలిసిందే. దానికోసం ఏప్రిల్ 16న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను పెట్టి మరీ సభ ముందుకు తెచ్చింది. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అటు 33% మహిళల రిజర్వేషన్లు, ఇటు పార్లమెంట్ నియోజకవర్గాలు, అసెంబ్లీ సీట్లు 50% పెంపుతో విపక్షానికి గట్టి షాక్ ఇవ్వాలని చూసింది. అయితే ఇండియా కూటమి ఐక్యంగా ఉండి డీలిమిటేషన్ బిల్లు పాస్ కాకుండా దెబ్బతీసింది. దాంతో బీజేపీకి భారంగానే షాక్ అయితే తగిలినట్లు అయింది. కానీ మరోసారి డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకొని వస్తుంది. ఈసారి అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకొని మరి డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్ ముందుకు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొని వస్తుందన్నది తెలుస్తుంది. రానున్న వర్షాకాలం సమావేశంలో ఈ బిల్లుని లోక్సభలో ప్రవేశపెడుతున్నారు అని అంటున్నారు. ఇక ఈ బిల్లుని ఎలాగైనా పాస్ చేయించుకోవాలన్న పట్టుదలతో ఇప్పటికే ఏకాభిప్రాయం కోసం ప్రాంతీయ పార్టీలతో ఎన్డీఏ పెద్దలు చర్చలు జరుపుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ మేరకు డీఎంకే, టీఎంసీ వంటి పార్టీలను సంప్రదిస్తున్నారు అని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అంతేకాదు ఈసారి విశ్లేషణ ఏమిటి అంటే పలువురు టీఎంసీ ఎంపీలు డీలిమిటేషన్ బిల్లుకు సానుకూలంగా ఉన్నారు అని అంటున్నారు. ఇక డీఎంకే అయితే కేంద్ర ప్రభుత్వం సవరించిన డ్రాఫ్ట్ బిల్లును చూసి మద్దతు ఇవ్వాలని అనుకుంటుంది అన్న ప్రచారం కూడా సాగుతుంది. కేంద్రం ఏప్రిల్ 16 నాటికి లోక్సభలో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టేటప్పటికీ పరిస్థితి వేరు. ఆనాడు ముంబై బాగానే నిలిచిన డీఎంకే, టీఎంసీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ ఈసారి చూస్తే టీఎంసీ ఎంపీలు అనేక మంది మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. దానికి పశ్చిమ బెంగాల్లోని మమతా చేతుల నుంచి అధికారం అయితే జారిపోవడంతో టీఎంసీ ఎంపీలలో ఒక భారీ చీలిక వచ్చే అవకాశం ఉందన్న వార్తలు కూడా వినిపించడమే అని అంటున్నారు. అదే విధంగా డీఎంకే కూడా తమిళనాడులో ఓటమి పాలు అయ్యింది. దాంతో పాటు కాంగ్రెస్ తో డీఎంకే తెగదింపులు చేసుకుంటుంది. ఈ క్రమంలోనే డీఎంకే కూడా కాస్త మార్పులు చేర్పులు చేస్తే బిల్లుకు మా మద్దతు ఉంటుందని చెబుతున్నట్లుగా ప్రచారం సాగుతుంది. తమిళనాడులో తమ పొత్తులో ఉంటూ తమ మద్దతులో 5 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ఆ తరువాత మాట మాత్రం ఆయన చెప్పకుండానే టీవీకేకు మద్దతు ప్రకటించడాన్ని డీఎంకే జీర్ణించుకోలేకపోయింది. దాంతో కాంగ్రెస్ కి కటిఫ్ అంటున్నారు స్టాలిన్. ఈ నెల 8న జరిగే ఇండియా కూటమి సమావేశానికి కూడా డీఎంకే హాజరు కావడం లేదని చెబుతున్నారు. మరోవైపు కమలానికి సానుకూల సంకేతాలు పంపుతున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలా దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత మొత్తం జాతీయ స్థాయిలో పొలిటికల్ సీన్ అంతా మారిపోయింది. దాంతో రాజకీయ సమీకరణలు కూడా పూర్తిగా మారాయని అంటున్నారు. అంతేకాదు డీఎంకే ఇప్పుడు ఎన్డీఏకు టచ్ లోకి వెళ్తుందని అంటున్నారు. తమిళనాడులో అధికారం కోల్పోయిన డీఎంకేకు జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు ఉంటే కనుక పుంజుకోగలమని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. అలాగే బీజేపీకి కూడా డీఎంకే ఎంపీల సహకారం కావాల్సి ఉంది. ఇలా పరస్పర అవసరాలే ఈ రెండు పార్టీలను చేరువ చేస్తున్నాయని అంటున్నారు. అంతేకాదు మారుతున్న పరిణామాల క్రమంలో డీలిమిటేషన్ బిల్లు మీద డీఎంకే నేతలతో అంతర్గతంగా కూడా కేంద్ర ప్రభుత్వం పెద్దలు చర్చించినట్లుగా చెబుతున్నారు.